భక్తులకు దర్శనం ఇవ్వకుండా శ్రీ వెంకటేశ్వరుడు ఎంతసేపు విశ్రాంతి తీసుకుంటారు అంటే ఆయనకు విశ్రాంతి ఎక్కడిది పాపం. రేయింబవళ్ళు భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు. అయితే పూర్వం అంటే రాయలవారి కాలంలో జరిగిన ఓ తప్పు కారణంగా పుష్కర కాలం పాటు అంటే 12 ఏళ్ల పాటు దూరంగా ఉన్నాడు. దీనికి కారణం లేకపోలేదు. స్వామివారి ఆభరణాల విషయంలో జరిగిన పొరపాటు కారణంగా ఆలయంలోని 9 మంది అర్చకులకు రాయలువారు శిక్షించారు. నరహత్య, అందులోనూ బ్రాహ్మణ హత్య మహాపాతకం నుంచి బయటపడేందుకు 12 ఏళ్ల పాటు వ్యాసరాయల వారు స్వామివారి ఆలయంలోని గర్భగుడిలో కఠోరమైన దీక్షతో పూజలు నిర్వహించారని చెబుతారు. ఆ 12 ఏళ్ల కాలంలో భక్తులు గర్భాలయంలోకి ప్రవేశం జరగలేదు. స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఆనంద నిలయం మొదటి అంతస్తులోని విమాన వెంకటేశ్వర స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. నేటికి మూల విరాట్ను దర్శించుకున్న తర్వాత భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణ మార్గంలో వచ్చి శ్రీ విమాన వెంకటేశ్వరుణ్ణి దర్శించుకొని తరిస్తారు భక్తులు. అది ఇప్పుడు ఆచారంగా కూడా మారింది. విమాన వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాతే భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తారు. మీరు ఇలాగే చేశారు కదా.